శ్రీలంక నుంచి నిఘా పెడుతోంది, మాల్దీవుల్లోనూ మఖం వేసేసింది. దక్షిణాసియా హిందూ మహాసముద్ర జలాల్లో అడుగడుగునా మనకు ఆటంకం కలిగిస్తూనే ఉంది. సింపుల్గా చెప్పాలంటే మన పెరట్లోకొచ్చి మనల్నే బెదిరించే కుట్రలు చేస్తుంది. మరి డ్రాగన్ కుట్రలకు చెక్ పెట్టాలంటే ఎస్, గత కొంతకాలంగా ఇండియా ఆ దిశగానే యాక్షన్ మార్చింది. తైవాన్ విషయంలో ఏం చేస్తే చైనాకు కాలుతుందో అదే చేస్తుంది. ఆ వ్యూహానికి భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రైసీనా డైలాగ్ కేర్ ఆఫ్ అయ్యింది. ఇంతకు చైనా లెక్క తేల్చే భారత వ్యూహం ఏంటి? తైపీతో దోస్తీ డ్రాగన్కు ఎలా చెక్ పెడుతోంది? వాచ్ దిస్. రైసీనా డైలాగ్ కేరఫ్గా బీజింగ్ లెక్క తేల్చే వ్యూహం. తాయ్పీ ఢిల్లీ మధ్య దోస్తీతో బీజింగ్కు వచ్చిన చిక్కేంటి? ఢిల్లీ వేదికగా భారత్ ప్రతిష్టాత్మక రైసీనా డైలాగ్ సదస్సు జరుగుతోంది. ఈ సమిట్కి 125 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సును భారత విదేశాంగ శాఖ సంయుక్త భాగస్వామ్యంతో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. ప్రపంచ రాజకీయ, ఆర్థిక అంశాలపై చర్చకు వేదికగా రైసీనా డైలాగ్ సదస్సు నిలవనుంది. కాలచక్ర, ప్రజలు, శాంతి, భూగృహం అనే థీమ్తో ఈసారి సదస్సు నిర్వహిస్తున్నారు. 10సారి జరుగుతున్న ఈ సదస్సులో పాల్గొనే ప్రముఖుల జాబితాలో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్జాన్, అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ తులసి గబార్డ్, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సబీహా తదితరులు ఉన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. ఈ తరుణంలో భారత్కు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి రావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. రైసీనా డైలాగ్ సమిట్లో కీలక అంశాలపై సమగ్రంగా చర్చిస్తున్నారు. యుద్ధాలు, రాజకీయ అవాంతరాలు, డిజిటల్ సవాళ్లు, ఉగ్రవాదం కట్టడి అంశాలపై చర్చించి అందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తారు. ఇంతవరకు అంతా ఓకే, కానీ ఇందులో చైనాకు చెక్ పెట్టే వ్యూహం ఏముంది అంటారా? 125 దేశాల ప్రతినిధుల్ని ఆహ్వానించినట్టే తైవాన్ ప్రతినిధుల్ని కూడా ఆహ్వానించడమే అసలు వ్యూహం. మునుపెన్నడూ లేని రీతిలో భారత్ తైవాన్ సంబంధాలు బలోపేతమవుతున్నాయి. ఈ క్రమంలో తైవాన్కు చెందిన ఓ సీనియర్ భద్రతాధికారి సారథ్యంలోని టీం కూడా రైసీనా డైలాగ్ సదస్సుకు హాజరైంది. ఇది ఖచ్చితంగా చైనాకు కంటి మీద కొనుకు లేకుండా చేసే వ్యూహమే. ఎందుకంటే తైవాన్తో ఇండియా దౌత్య సంబంధాలు ఏర్పరచుకోవడాన్ని బీజింగ్ ఎంతమాత్రం సహించలేదు. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమని చెప్పుకుంటోంది కాబట్టి. ఒక్క సైనికుడు మరణించకూడదు, ఒక్క చుక్క రక్తం కనిపించకూడదు, ఒక్క క్షిపణి వృధా కాకూడదు, కానీ తైవాన్ తన వశమైపోవాలి. చాలా కాలంగా బీజింగ్ ఆలోచనలు ఇలాగే సాగుతున్నాయి. అందుకు డ్రాగన్ కంట్రీ దగ్గర డోటీ ప్లాన్, దౌత్యం. అంతర్జాతీయంగా తైపీని ఏకాకిని చేస్తే దిక్కులేక తన దారికొస్తుంది అన్నది జిన్పింగ్ సర్కారు ఆలోచన. ఈ వ్యూహాన్ని కొత్తగా ఏం మొదలుపెట్టలేదు, దశాబ్దానికి ముందే అమల్లో పెట్టేసింది. 2024 మొదట్లో పసిఫిక్ ద్వీపదేశంపై పక్కాగా అమలు చేసింది. 2024 జనవరిలో పసిఫిక్ ద్వీపదేశం నౌరు తైవాన్తో దౌత్య సంబంధాలను తెంచుకుంది. అందుకు సరైన కారణం కూడా చెప్పలేదు. ఆ తర్వాతే చైనాతో దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకొని ఆ కారణమేంటో చెప్పగానే చెప్పింది. నౌరు విషయంలో ఖచ్చితంగా బీజింగ్ ఒత్తిడి కనిపించింది. నయానో భయానో నౌరును తైవాన్కు దూరం చేసి తనకు దగ్గర చేసుకుందనే చర్చ కూడా అప్పట్లో జోరుగానే జరిగింది. అందులో అనుమానించడానికేం లేదు, ఎందుకంటే చైనా తీరే అంతా. ప్రస్తుతం తైవాన్కు 12 దేశాలతో మాత్రమే దౌత్య సంబంధాలు ఉన్నాయి. అమెరికా, జపాన్ వంటి ప్రధాన దేశాలతో బలమైన అనధికార పొత్తు ఉంది. తైవాన్తో దౌత్య సంబంధాలను తెంచుకునేలా ఒక్కొక్క దేశాన్ని పురిగొలుపుతూ వస్తోంది. 2016 నుంచి 10 దేశాలు తైవాన్కు దూరమై చైనాకు దగ్గరయ్యాయి. తైవాన్కు దౌత్య సంబంధాలున్న 12 దేశాల్లో 7 లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలు, 3 పెసిఫిక్ ద్వీప దేశాలు, 1 ఆఫ్రికా దేశం. తైవాన్కు మిగిలిన మిత్ర దేశాలన్నీ వర్ధమాన దేశాలే కాబట్టి పెట్టుబడులు గుమ్మరించి వాటిని తన ప్రాబల్యంలోకి తెచ్చుకోవడం చైనాకు పెద్ద కష్టమేం కాదు. ఈ చర్యలన్నీ తైవాన్ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసే వ్యూహంలో భాగమే. తైవాన్ను అంతర్జాతీయంగా ఏకాకిని చేస్తే ఆ చిన్న దేశానికి తాను మాత్రమే దిక్కవుతాను అనేది డ్రాగన్ ప్లాన్. ఆ వ్యూహాన్ని భారత్ తిప్పికొడుతోంది. నువ్వు నా అడ్డాలో అడుగు పెడితే నేను నీ టెరిటరీలో కాలు పెడతానని ఓపెన్ ఛాలెంజ్ చేస్తోంది. నిజానికి చాలా ప్రపంచ దేశాల మాదిరిగానే తైవాన్తో ఇండియాకు కూడా అధికారిక సంబంధాలు లేవు. కానీ కొంతకాలంగా ద్వీపదేశంతో అధికారిక సంబంధాలు ఉన్నాయంటోంది మోడీ సర్కార్.
అందుకు రెండు దేశాల మధ్య జరుగుతున్న ఒప్పందాలే ఉదాహరణ. 2024లో ద్వీపదేశంలో మరోసారి ప్రజాస్వామ్య పాలన ఏర్పడింది. ఆ తర్వాత చైనా దురాక్రమణల్ని తిప్పికొట్టేందుకు తైపీ, ఇండియా, అమెరికా దేశాలతో సత్సంబంధాల బలోపేతంపై ఫోకస్ చేసింది. ముఖ్యంగా మన దేశంతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారిస్తూ ఇరు దేశాలకు ఉపయోగకరమైన ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఇందులో భాగంగానే తైవాన్లో భారతీయులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఇరు దేశాలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. తైవాన్ భారత్ దౌత్య బంధంలో ఇదో కీలక ముందడుగుగా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు రైసినా డైలాగ్ సమిట్కు ఆహ్వానించి తైపీతో దౌత్య సంబంధాలను నెరపుతోన్నట్టు పరోక్షంగా సంకేతాలిచ్చింది. భారత్ తైవాన్ దోస్తీ డ్రాగన్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గత ఏడాది ఎన్నికల్లో గెలిచిన తర్వాత తైవాన్ అధ్యక్షుడు లాయ్ చింగ్-తే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో ఎన్నికల్లో గెలిచినందుకు మోడీకి అభినందనలు తెలుపుతున్నట్టు ప్రకటించిన లాయ్, మోడీ నాయకత్వంలో ఇండియా తైవాన్ భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవడం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఈ పోస్టుకు బదిలిచ్చిన మోడీ తైవాన్ అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. తాము కూడా ఇతర దేశాలతో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నామని, ఆర్థిక, సాంకేతిక రంగాల్లో పరస్పర ప్రయోజనాల కోసం పనిచేస్తామని ప్రకటించారు. రెండు దేశాల అధినేతల ఈ కాన్వర్సేషనే డ్రాగన్ కంట్రీకి ఖాళీలా చేసింది. తైవాన్కి అసలు అధ్యక్షుడే లేడని, తైపీ అధికారులతో అధికారిక సంభాషణలు జరపడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా మోడీ సర్కారు వెనక్కి తగ్గలేదు. తైవాన్ విషయంలో వీలు చిక్కిన ప్రతిసారి చైనాకు షాక్ ఇస్తూనే ఉంది. భారత పొరుగు దేశాల్లో చొరబడి గేమ్స్ ఆడొద్దని ఇండైరెక్ట్ వార్నింగ్ ఇస్తోంది. మరి ఇప్పటికైనా చైనా మారుతుందేమో చూడాలి.